హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే గోవాకి స్టార్ట్ అయిపోయినాం. ఈ వెదర్ అంతా అసలు ఎంత బాగుంది కదా. మొత్తం మంచు, కొంచెం వర్షం, కొంచెం ఆ చెట్ల మధ్యలో నుంచి రోడ్డు, అసలు ఎంత బాగుందో మొత్తం వెదర్. బయట వర్షం అయితే అసలు తగ్గట్లేదు ఇక్కడ. సో అలా వ్యూ చూసుకుంటూ వెనక నేను పట్టించుకోకండి. వినాయక్ ఘాట్ కర్ణాటకలో ఇడ్లీ టేస్ట్ చేద్దాం. సరే దేకో. అసలు ఇడ్లీ ఎట్లుందంటే టేస్ట్ చేసినాక కొద్దిసేపు మాటలు రాలే నాకు. ఇడ్లీ టేస్ట్ కర్ణాటకలో చెప్పలా ఉంది. ఇడ్లీ బాగా వచ్చేసాం, గోవాలో అడుగు పెట్టేసినాం. గోవాలో కూడా వెదర్ అసలు చాలా బాగుంది. ఆ చెట్లలో మధ్యలో ఇల్లులు చాలా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు ఇంకా చాలా చూసుకోవచ్చు. ఇది అస్సలైన గోవా అంటే. అసలు ఎంత బాగుందో వ్యూ చూస్తుంటే, మొత్తం వాటర్తో. అంత పైనుంచి వెళ్తుంటే చూస్తుంటే భయం వేస్తుంది, బట్ బాగుంది వెదర్. ఇక్కడ బిల్డింగ్స్ కూడా ఒక హైట్లో ఒక కొండ మీద కట్టినట్టు ఇట్లా ఎత్తుగా భలే ఉన్నాయి. మొత్తం వెరైటీగా ఉన్నాయి బిల్డింగ్స్ మొత్తం. ఇక్కడ నెక్స్ట్ వచ్చి అబ్బా, షిప్స్ చూసిరా ఎన్ని ఉన్నాయో. ఆ చెట్లు కూడా అసలు వింతగా ఉన్నాయి, ఏదో దయ్యాలు ఉన్నట్టే ఉన్నాయి. హలో గైస్, ఇప్పుడే గోవాకి రీచ్ అయినాం. సో ఇక్కడ నుంచి పెద్ద బస్సులు వెళ్ళాలంట, చిన్న బస్సులో వెళ్ళాలంట. చిన్న బస్ స్టార్ట్ అవుతుంది, హోటల్కి వెళ్ళిపోతాం. గోవాలో అయితే నాకు ట్రాఫిక్ పోలీస్ యూనిఫామ్ చాలా బాగా నచ్చింది. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళది బ్లూ అండ్ వైట్తో భలే ఉంది. గోవా యొక్క వెస్పా బండి కూడా కనిపిస్తుంది. కనిపించింది వెస్పా. వీళ్ళు రెంట్ తీసుకున్నారు అనుకుంటా. వెస్పా కాదు, వైన్ షాప్స్ అయితే హైదరాబాద్లో టీ షాప్స్ ఉన్నట్టున్నాయి. అసలు హైదరాబాద్లో టీ షాప్స్ ఇట్లా గల్లీకి వెళ్తుంటే గల్లీకి వైన్ షాప్స్, గల్లీకి వైన్ షాప్స్. మళ్ళీ వైన్ షాప్, బాబా మళ్ళీ వైన్ షాప్. అప్పుడే వచ్చేసినామా? చూసినామా? ఇదే మేము ఉండే రిసార్ట్. వెళ్ళంగానే ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, టేస్ట్ చేద్దామని. 404 అంటే 4th ఫ్లోరే. 409 ఏడుందిరా? 409 ఉందిరా. 409 అంటే 4th ఫ్లోరే. ఇదే మా రూమ్ 409. ఎంట్రన్స్లోనే ఫస్ట్ బెడ్, అక్కడ మా లగేజ్ పెట్టేసినాం. సో వ్యూ కూడా బాగానే ఉంది. ఇది నా అవుట్ఫిట్. ఇక్కడ వెళ్ళి వ్యూ కూడా చూపిస్తాను. వ్యూ ఏమంత లేదు, అన్నీ కొబ్బరి చెట్లే ఉన్నాయి. మొత్తం గోవా కదా, కొబ్బరి చెట్లే ఉంటాయి. సో ఇక్కడ మా మమ్మీ వీడియో తీస్తుంది, సరిగ్గా రాదు వీడియో, కొంచెం అడ్జస్ట్ కండి. ఇక్కడ బాల్కనీ తెరిస్తే అదే వ్యూ ఇందాక చూపెట్టింది. ట్రావెల్ చేసి వచ్చినాం, సో మొఖాలన్నీ వాడిపోయినాయి. చూద్దాం, ఈ వ్యూ అంతా చూసేసి తర్వాత రెడీ అయిపోయి బీచ్కి వెళ్దాం. బీచ్ ఇక్కడ నుంచే కనిపిస్తుంది, ఇక్కడ కనిపించట్లేదు కానీ కిటికీలో నుంచి అటు స్ట్రెయిట్గా ఉండేది బీచ్. ఇవ్వండి మేము ఉండే రిసార్ట్, పెనిన్సులా బీచ్ రిసార్ట్. అటు స్ట్రెయిట్గా నడుచుకుంటూ వెళ్తే అక్కడ బీచ్ వస్తుంది. సో వెళ్ళిపోదాం. సరే, ఎక్కువసేపు మాట్లాడక నేను వీడియో తీసి. హోటల్కి వచ్చేసి ఇప్పుడు ఫ్రెష్ అయిపోయినా, రెడీ అయ్యి బీచ్కి వెళ్ళిపోదాం.
రెడీ అయ్యేది ఉండదు, కొంచెం సన్ స్క్రీన్ పెట్టుకోవడం అంతే. ఏదో వ్లాగర్ లాగా ట్రైపాడ్ స్టాండ్ తెచ్చేసుకున్నా. With the ocean as my guide, top down. సో నేను ఎక్కువ ఏం జ్యువెలరీ వేసుకోను, బట్ ఒక చైన్ వేసుకుందాం. ఓకే, సో ఈ 3 చాయిస్ ఏది వేసుకుందాం. ఈ ఫస్ట్ వన్ వేసుకుందాం అనుకుంటున్నా, ఈ రౌండ్ది. బట్ అక్కడ ఆంటీ వాళ్ళు ఆ లాస్ట్ది బాగుందంటే అది వేసేసుకున్నా. ఇంకా నిజంగానే బాగుంది. అక్కడ ఏం కాలే. రెడీ అయిపోయి బీచ్కి స్టార్ట్ అయిపోయినాం. ఇది నా అవుట్ఫిట్ మొత్తం. నాకు ఆ సౌండ్ వింటేనే భయం వేస్తుంది ఇక్కడికి. అమ్మో ఏంటది సౌండ్, బీచ్ సౌండ్ ఇక్కడ వరకు వస్తుంది. అమ్మ నేను రానే. అమ్మో నాకు ఇక్కడ నుంచే భయం వేస్తుంది. అమ్మని ఫస్ట్ అమ్మని రాను. ఓవర్ యాక్షన్ అనుకోద్దు, నేను ఫస్ట్ టైం అసలు బీచ్ చూడడం. చాలా బాగుంది. ఎట్లుంటుంది అనుకోలే అసలు నేను. అమ్మో ఇంకా ఎట్లనో అట్లా ధైర్యం చేసి దగ్గర దాకా అయితే వెళ్ళలేదు, బీచ్ దాకా వచ్చి చూస్తున్నా. ఎంత బాగుంది, వేవ్స్ అసలు పెద్దగా వస్తున్నాయి, మొత్తం చాలా పెద్దగా ఉంది బీచ్. అసలు సినిమాలలో మంచిగా ఆడుకుంటారు, దగ్గరకు పోయి అసలు చూస్తే భయం వేస్తుంది. అమ్మా వద్దండి ప్లీజ్ అని వీడియో తీసుకుంటున్నా వద్దు అనుకుంటేనే దగ్గర కోవడానికి ట్రై చేసిన. పోనీ అక్కడ నుంచుంటే అలలైనా వస్తాయేమో అని చెప్పి అక్కడ నుంచిన, అవి కూడా కాళ్ళ దాకా వచ్చి వెళ్ళిపోయినాయి. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. ఎట్లా అట్లా ఒక ఫోటో తీసుకుని ఇంకా కొద్దిసేపటికి ఇంకా వర్షం ఎక్కువ అయిపోయింది. ఇక్కడ తినే దగ్గర వచ్చి నుంచున్నాం. ఇంకా ఆడుకునే వాళ్ళంతా ఆడుకుంటున్నారు. అట్లనే నుంచొని అక్కడ ఇప్పుడు హెయిర్ కట్ చేసుకుందాం. 100-200 వేస్తా అన్నారు, 100కి అడిగినాం. జస్ట్ ఇలా హెయిర్కి వేసుకోవడానికి ఏదో షో. 200 చెప్పాను. वीडियो निकाल सकते हैं ना आपको? नहीं ओ सॉरी, వీడియో తీయొద్దంట. సో అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేస్తా. कितने में? 100 रुपये में 100 रुपये में एक ही सकता है वो. 100 रुपये के एक. वाह, 200 को 2. వామ్మో, ఎన్నిసార్లు అడుగుతావు అమ్మా. 100కి ఒక సైడ్ అంట, 200కి 2 sides అంట. मैडम इतना ही है इधर, और मैं सस्ता में बना रही हूँ. फोन ले वदले ज़्यादा है, सस्ता में बना रही हूँ. వదిలే. ముందు మాకు ఒక్కదానికి 100 అని చెప్పలేదు వీళ్ళు. ఇన్స్టాంట్ రిగ్రెట్. ఇది ఇంతే ఇంకా. ఫైనల్గా మోసపోయినాం. బుక్లో మొత్తం హెయిర్ కనుక్కున్నాను నేను. చూస్తే ఒక్క హెయిర్కి 100 రూపీస్ ఒక్కదానికి. నైస్ దోపిడీ గోవా. ఎనీవేస్ బాగానే ఉంది కొంచెం. ఆమె బ్లూ ఎక్కువ వేయమంటే పింక్ ఎక్కువ వేసింది. ఎట్లా కనిపిస్తుంది, చిచ్చి పట్టించుకోగల అంతే. చలి పెడుతుంది. ఇప్పుడు కొంచెం గోవాలో స్ట్రీట్ షాపింగ్ చేద్దాం.
సో వాళ్ళు వీడియో తీయనిస్తే వీడియో తీస్తా, లేదంటే షాపింగ్ చేసినాక హోటల్కి వెళ్ళాక అక్కడ చూపిస్తా ఏమేమి కొన్నాను. ఓకేనా, బాయ్. వా, ఇల్లు బాగుంది. ఇల్లు హోటల్ సంథింగ్ బాగుంది. ఇక్కడ చిన్న ఉంది షాప్, చూద్దాం కదా. ఎన్ని కమ్మలు ఉన్నట్టున్నాయి ఇక. అయ్యో ఏవో ఇల్లు 100 రూపీస్ ఓన్లీ. వాళ్ళు వేసుకుంటారు గోవా కదా, గోవాలో తీసుకున్నట్టు. అశ్వి గోవా. ఇక్కడ కూడా ఉన్నాయి కూడా ఇంకా. నెక్స్ట్ బ్యాగ్ షాప్కి వచ్చినాం. అక్కడ ఆ రౌండ్ కలర్ బ్యాగ్ అంతా బాగుంది. ఉలెన్తో చేసింది అనుకుంటా, క్రోచెట్ లాగా. అరే స్లింగ్ బ్యాగ్ బాగుంది చిన్నగా. ఓ షనెల్, గుచ్చి అన్నీ ఉన్నాయి ఇక్కడ. డూప్లికేట్. वो कितना? బ్రౌన్ కలర్ వాడు 600 అంట. 600 అంట, లెదర్ది అంట. ये वॉलेट्स कितना का? पर्स आंटी, చిన్న పర్స్ ఆంటీ. నేను అడగా ఆంటీ, నేను అడగా. 500 चमड़ा है ये वाला అది లెదర్ అంట. प्लास्टिक नहीं है। हाँ, మమ్మీలో బార్గెనింగ్ మనకు అర్థం కాదు. हम आधा रेट बोल रहा है। ఎంత అంటది? ఓ కిतना का है? 450। 450 150 అడుగుతా. वो 2 in 1 है, हाथ में भी ले सकते हैं, हैंगिंग भी ఓ है। ఏది? हाँ, మధ్యలో బ్లూ కలర్. कलर भी है उसमें। 2-3 कंपार्टमेंट है अंदर। देखो कैसा है। ఇక్కడ టాటూ 1000s ఉంటుంది రేట్. అబ్బా, బ్లూ డ్రెస్ ఎంత బాగుంది. నేను వస్తా ఉండు, ఒక్క నిమిషం ఏదైనా కొనుక్కొని అండి. అయితే నేను ఇప్పుడే కొనుక్కొని వస్తాను. నువ్వు హ్యాట్స్ కూడా ఎంత బాగున్నాయి. కోపి లాంటి ఈ రెడ్ అంటే ఎంత బాగుంది. రెడ్ అండ్ వైట్. అవన్నీ ఇక్కడ ఉన్నాయి. బ్యాగ్స్ ఎంత బాగున్నాయో. బ్యాగ్స్ ఎంత బాగున్నాయి. ఇందులో ఇంకా మంచిగా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా జూమ్ చేయడానికి రాదేమో. షూస్ కూడా మస్తు ఉన్నాయి. వావ్, ఇది కాలుకి వేసుకునేదా? ఏ పేరు को डालते हैं और एक ले लेते हैं. ఇంకోటి తీసుకుందాం. ఇది బాగున్నాయి. కాళ్ళకి ఆంటీ, కాళ్ళ ఇదొకటి తీసుకుందాం. ఇవన్నీ మార్బుల్స్తో చేసినాం అనుకుంటా. అవును. వావ్, ఇది ఎట్లా ఒక్క చేత బాగుంది. తీసుకోనా ఇట్లా అని కాలేనప్పుడు. అమ్మ తీసుకోనా అమ్మ? ఇట్లా తెరిచి గాలి ఆడప్పుడు, కరెంట్ ఉన్నప్పుడు గాలి తీసుకుంటున్నా.
इसमें डाल देता ये किचन అంటే గోవా గుర్తుంది. బాగున్నాయి. ఇది అబ్బాయిలకు అనుకుంటా. తీసుకుందాం. ఇవి ఎట్లా ఇస్తారు? 50 భయ్యా ఏ कैसे देते? 50 का 5. ఓ Everyone's a pose from a vivid mind. అర్రే అక్కడ ఎంత బాగుంది. డ్రీమ్ క్యాచర్స్ ఉన్నాయి కానీ చిన్న చిన్న. భయ్యా ఏ కిतना? 250. దిక్కా రెడ్ బాగున్నట్టుంది. వా ఈ బాగుంది. పో పో నేను వస్తావో. బ్రౌన్ బాగుందా? బ్లూ బాగుంది. భయ్యా ఏదేదో బ్లూ వాలా 50 రూపీస్ అంట. డ్రీమ్ క్యాచర్ ఇదెంత అడిగినావా? మరి తీసుకోవా? బాగున్నాయి వాచ్. यूनिक है, मतलब ये मिलेगा नहीं किधर भी ऐसा। ఎంత బాగుంది. వావ్ రియల్ మార్బుల్. అమ్మ ఏదో ఒకటి తీసుకుంటానే. స్టార్ ఇది బాయ్స్కి వేసుకునేలాగా ఉన్నాయి. చైన్ బాలే. లేదా మొత్తం పట్టాల మీదనే వీడియో తీసుకుంటూ పోతున్నావు. ఎస్ బ్లాగ్ చేస్తున్నా. హాయ్ చెప్పండి. బ్లాగ్ చేస్తున్నా. హాయ్ మమ్మీ. తీసుకుంటారా? కాదు హైదరాబాద్ లో గల్లీకోట టీ షాప్ ఉన్నట్టు గల్లీకోట ఉంది. ఎంజాయ్ తీస్తున్నా అంకుల్, అన్ని తీస్తున్నా. ఏం కాదు తీసుకోవచ్చు. ఏం సార్ హాయ్ చెప్పండి. వద్దు బెలూన్ ఏం చేసుకోవాలి? బెలూన్ మై మ్యాన్ ఇన్ బ్లాక్ షర్ట్. మై అనదర్ మ్యాన్ ఇన్ అనదర్ బ్లాక్ టీ షర్ట్. అమ్మ అబ్బాయిలకి ఎందుకు ఇంత మంచిగా ఉంటాయి అసలు. ఆ షర్ట్ చూడు ఎంత బాగుంది. జెలస్ ఆఫ్ బాయ్స్. ఎంత బాగుంది. తీసుకుంటారా? తీసుకోండి. వీడియో నికాల్ సక్తే ఏహే అవి కాదు, అక్కడ చూడు అక్కడ బాగుంది. ఆ టీ షర్ట్స్ ఇవి ఓవర్ సైజ్ దాంటి బాగున్నాయి షర్ట్స్. ఎంత అంట? 3000 అంట. 3000 అనగానే బయటకు వచ్చేసినాం. అవుట్ఫిట్ చూసుకొని వెళ్దాం అనేది. షాపింగ్ అయిపోయింది, హోటల్కి వచ్చేసినాం. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.
బాయ్. బోర్ కొడుతుంది, ఏం చేద్దాం? నల్లగా ఉంటే నల్లగానే వస్తారు.